తనేం మాట్లాడడం లేదు, నేనైనా మాట్లాడిస్తా. హాయ్ అండి, నా పేరు శివ. హాయ్ శివ గారు. బాగుందండి ఈ విలేజ్, ఈ ప్లేస్ అండ్ ఇక్కడి మనుషులు నాకు చాలా బాగా నచ్చారు. నేను ఎప్పుడు అనుకోలేదండి ఈ 21st సెంచరీలో కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా అని. అవును, వచ్చినప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నా, మీరే మాట్లాడొచ్చు కదా. పోనీ మీ గురించి చెప్పండి. ఐఎమ్ వల్లి. ఐఎమ్ ఏ బుక్ రైటర్. బుక్ రైటరా? మీరే బుక్ రాశారు? మౌనమేలనోయి బుక్ రాశాను. వాట్? ఆ మూగోడ్ లవ్ స్టోరీ? ఎస్, ఆ స్టోరీ రాసింది నేనే. నాకు ఆ మౌన స్టోరీ అంటే చాలా ఇష్టం అండి. మెయిన్లీ ఆ క్యాప్షన్, మాటలు రాని మూగ ప్రయాణం. ఎస్ ఎస్ ఎస్, ఆ స్టోరీ అంటే నాకు చాలా ఇష్టం అండి. మెయిన్లీ ఆ క్యారెక్టర్. రియల్ లైఫ్ స్టోరీ కదా, అలాగే ఉంటుంది. వాట్? రియల్ లైఫ్ స్టోరీనా? అవును. వాట్ ఇంట్రెస్టింగ్. ఒకసారి ఎలా స్టార్ట్ అయిందో చెప్తారా? ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కరిని బొరు కొడుతుంది. అబ్బా, మామూలు లేదుగా, ఎవరు చూడట్లేదు కదా. బండి మీద తొక్కిచ్చేస్తా. అమ్మా, ఎవడ్రా వీడు? అబ్బా, అనవసరంగా వేడి నీళ్ళు పోసుకున్నానే. పొద్దున పూట ఎవరి ముఖం చూసి వచ్చినవరా? ఎవడీడు మార్నింగ్ వెళ్తుండు? రేయ్ నీ అబ్బా, పోయి నా గిర కిందకి వచ్చినావు. అయినా సావడాన్ని నా బండి దొరికిందా? ఓ మూగోనివా? ఏం బ్రో మార్నింగ్ ఏదో అంటున్నావు? కొంచెం అయితే చచ్చిపెట్టాడు. అంటే ఆ బండి తొక్కుద్దేసి వెళ్ళిపోదామనే. 7 తాగిపోతావరా X100 మీద? సరే అన్న, నా తప్పు అయిపోయింది, వెళ్ళిపోతా. ఇంకోసారి ఏ ఏరియాలు కనపడ్డావో నిన్ను నీ బండిని తొక్తా. అయినా నువ్వేంట్రా ఈ కుక్క పిల్ల కోసం నువ్వు నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా? అయినా డ్యూటీ టైం అవలే. ఇతని పేరు కార్తీక్. తనకి మాటలు రావు, చెవులు వినపడవు, కానీ తనకు నచ్చిన వాళ్ళు ఏం చెప్పినా సరే తనకు అర్థమైపోతుంది. సరే పో. ఏంటి, నాకు రావాల్సిన కొరియర్ ఇంకా రాలేదు? చెప్తా వాడు వచ్చినప్పుడు వారి సంగతి. ఎవరు? ఏం కావాలి? ఇతనేంటి ఏం మాట్లాడట్లేదు? చేతిలో ఆ కవర్ ఏంటి నా కొరియర్లా ఉందే? ఏయ్, నువ్వే మనిషివి? మార్నింగ్ రావాల్సిన డెలివరీ ఇప్పుడు ఇస్తావా? ఆగు, నీ మీద కంప్లైంట్ ఇస్తా. ఇలాంటి వాళ్ళకి ఇదే కరెక్ట్. అరే నాకు అర్థమైంది, కానీ ముందు స్పీకర్లో పెట్టి ఆమెకి ఇవ్వు. ఇతనేంటి ఎవరికో ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తున్నాడు? హలో, ఎవరు మీరు? హలో అండి, తను మా ఫ్రెండ్. తనకు మాటలు రావు, చెవులు వినపడవు. ఏంటి, నిజమా? నాకు నమ్మబుద్ధి కావట్లేదే. అవునండి, తను ఒక డమ్ అండ్ డఫ్. ఇందాక వచ్చేటప్పుడు దారిలో ఫుల్ ట్రాఫిక్ అండ్ వర్షం పడుతుందంట, అందుకే లేట్ అయింది. వాడి తరపు నుంచి నేను సారీ చెప్తున్నా అండి, ఏమైనా లేట్ అయి ఉంటే. ఓ ఓకే, సరే సరే, సారీ. ఓకే అండి. అయ్యో పాపం. హే, అలా ఏం లేదు, ఇట్స్ ఓకే.
అనవసరంగా తిట్టేశాను. ఛా. హలో అండి, ఎందుకు డల్లుగున్నారు? ఏం లేదు, పార్క్కి వచ్చేదే టైంపాస్కి. నాకు రీసెంట్లీ బ్రేకప్ అయింది. నాకు టైంపాస్ కాకపోతేనే కదా మీ బొక్కల లవ్ స్టోరీ అడుగుతున్నాను. ఆ పర్సన్ని లాస్ట్ టైం నేను ఇక్కడే మీట్ అయ్యా. అది గుర్తొచ్చి కొంచెం సాడ్గా ఫీల్ అవుతున్నా. హార్ట్లో సీట్ ఖాళీగానే ఉందన్నమాట, రిజర్వేషన్ చేసుకుంటా. తనేంటి పక్కన కూర్చున్నాడు? ఇంకెవరైనా వస్తారేమో, అందుకే వాడు పోయాడు. తను పోయాడు, కానీ రావాల్సిన వాడు ఇంకా రాలేదు. ఎందుకు? నేను వచ్చాను కదా. ఏంటి? అవును, అది నేను మిమ్మల్ని 2 months నుంచి ఫాలో అవుతున్నా. నిజం చెప్పాలంటే ఐ మ్యాడ్లీ లవ్ విత్ యూ అండి. హలో హలో, ఏమండి, ఆగండి. 9550. అంటే లవ్ యాక్సెప్ట్ చేసినట్టేనా? లవ్ యాక్సెప్ట్ చేయకుండానే నెంబర్ ఇస్తా అనుకున్నావా? ఫుల్గా ఆకలేస్తుంది బా. ఈరోజు మొత్తం అలాగేం చేయాలి. ఏముందబ్బా? రే కార్తిక్, ఏం ఉండలేదారా? రే కార్తిక, ఏమైందిరా? ఏంటి ఈరోజు కానీ ఎవరైనా తిట్టారా? రే, నిన్ను తిట్టిన రోజు బాధపడాలరా. నాకు తెలుసురా నువ్వు ట్రాఫిక్లో ఉన్నావని. నీకెలా చెప్పాలరా కార్తిక్, ఆ కర్ణుడికే కష్టాలు తప్పలేదు, కానీ ఏదో ఒక రోజు ఆ కష్టాలను నువ్వు జయిస్తావురా. ఆ నమ్మకం నాకుంది. హలో కార్తికేయ. దిస్ ఈజ్ వల్లి. నిన్న కొరియర్ ఇచ్చావు. రే ఏంట్రా ఊకే లేపుతూనే ఉంటావు? ఏంటి ఆ అమ్మాయి మెసేజ్ చేసిందా? అదే ఎందుకు చేసిందంటావు? లవ్ చేస్తుందంటావా? రేయ్, నాకు మత్తుండే మాట్లాడుతున్నా. ఇప్పుడు నేనేమన్నారా? నన్ను తిడుతుండే వీడు. సారీ, నిన్నలా అన్నందుకు. నైట్ మొత్తం నాకు నిద్ర కూడా పట్టలేదు. నైటే టెక్స్ట్ చేద్దాం అనుకున్నా, కానీ మీరేమన్నా అనుకుంటారేమోనని చేయలేదు. అసలు ఏం పంపిస్తుంది ఆ అమ్మాయి మెసేజ్? నార్మల్గానే చేసిందా? మనం ఇంకేదో అనుకున్నాం. ఇట్స్ ఓకే, ఏం ఫీల్ అవ్వలేదా? ఇంకేం పంపించింది? అబ్బో, ఫీల్ అవ్వలేదు. నైట్ అమ్మాయిలకి ఏడ్చిందో ఎవరో. బాయ్ కార్తికేయ. అసలు ఇది స్టోరీ రాసిందా?
ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? అయిందా? అంతా అయిపోయింది కానీ ఆ ఒక క్లైమాక్స్ కావట్లేదే. ఒసే రాక్షసి, ఇప్పటికే 4 వీక్స్ పోస్ట్పోన్ చేయించావే. ఆ రోజు నేను అడిగిన క్వశ్చన్ ఇదే, నువ్వు ఇచ్చిన రిప్లై కూడా ఇదే. మౌనమేలనోయి అనేది ఒక సోల్ఫుల్ లవ్ స్టోరీయే. మాటలు రాని ఒక అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందో, హ్యాపీ ఎండింగా సాడ్ ఎండింగా ఏం అర్థం కావట్లేదు. ఓ పని చెయ్యి, ఇక మా నాన్న ఆపడం నా వల్ల కాదు. కూతురని చూడకుండా బూతులు తిడుతున్నాడే. నువ్వు ఒక పని చెయ్యి, కొన్ని రోజులు ఈ మాటలు రాని వాళ్ళతో ట్రావెల్ చెయ్యి. దాన్ని బట్టి నీకు క్లారిటీ వస్తుంది కదా. ఇప్పుడంటే ఇప్పుడు మాటలు రాని వాళ్ళు ఎవరున్నారే? అవును, కార్తికేయ ఉన్నాడు కదా, తను నాకు హెల్ప్ అవ్వచ్చు. డన్. ఇంకో వీక్లో స్టోరీ కంప్లీట్ చేస్తా. దట్స్ ద స్పిరిట్. అలాగే రాయ్, ఖచ్చితంగా నీకు మంచి పేరు వస్తుంది. మెల్లగా అబ్బాయితో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయాలి. తను ఫ్రెండ్షిప్ చేస్తాడా లేదా, నేను తిట్టిన తిట్లు గుర్తుపెట్టుకుంటాడా? వీడికి ఫోన్ చేద్దాం. ఈ టైంలో ఎవర్రా వీడియో కాల్? ఓ ఇదా, మాట్లాడదాం. ఏం చేస్తున్నావురా? తింటున్నా మేడంజీ, మీరేం చేస్తున్నారు? ఏముంది, మీట్ అయి చాలా రోజులు అవుతుంది. ఈరోజు నువ్వు ఫ్రీ ఉంటే కలుద్దామా? ఈరోజు ఆఫీస్లో ప్రజెంటేషన్ ఉంది, కష్టమే. ఏంటి నాగి, ఎప్పుడు చూసినా ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటావు. నీకు రావాలని లేకపోతే మొక్క మీద చెప్పేయచ్చు కదా, ఎందుకు మనుషుల్ని బాధ పెట్టడం? రిహా, అలా కాదు, ఎందుకు సీరియస్ అవుతున్నావు? అబ్బా, కడుపులో గడపడం మొదలైంది, ఆపుకోలేకపోతున్నాయి. కాసేపు అయితే లోపల పోస్తానేమో. రేయ్ రే కార్తిక, రేయ్ పట్టు, ఇగో రే, ఇగో పట్టుకో. మాట్లాడు మళ్ళొస్తా. అరే నాగి, అరే కార్తికేయ, ఏం చేస్తున్నావు? బా, వీడికి ఎలా చెప్పాలి? నాగి ఎక్కడ్రా బాబు? వచ్చాక కాల్ చేయని చెప్పు. ఓకే. ఇలా ఉండి ఏం చేద్దాం, కార్తికేయకి కాల్ చేద్దాం. ఏమైంది కార్తిక్, ఎందుకు డల్గా ఉన్నావు? ఏమైంది, నీ ఫేస్ డల్గా ఉంది. అలాంటప్పుడు నవ్వొచ్చు కదా. అమ్మా, ప్రశాంతంగా ఉంది. ఏం బ్రో, ఫోన్లో మెలకలు తిరుగుతున్నావు? బాత్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి అవన్నీ సెట్ చేసుకున్నావు ఏంది? ఎవరిని పక్కన మాట్లాడుతుంది? ఓ ఓకే, నాకు గుర్తొచ్చింది. నేను తర్వాత కాల్ చేస్తా. అబ్బా, మాకు తెలియదు అనుకున్నా. ఫస్ట్ చాటింగ్, తర్వాత వీడియో కాల్స్, వాయిస్ కాల్స్, పడిపోతుంది చూడు. అబ్బా, సిగ్గు ఒకటి ఏదోకి.
ఎందుకు కార్తికేయ టెన్షన్గా ఉన్నావు? కూర్చో ఇక్కడ. ఇంట్లో వాళ్ళంతా ఊరెళ్ళారు. ఒక్కదానికే బోర్ కొట్టి పిలిచాను. నీకేమన్నా వర్క్ ఉందా? అయ్యో సారీ, నీకు వినిపించదు కదా. ఇప్పుడు నీకెలా అర్థమయ్యేలా చెప్పాలి? కార్తికేయ ఏంటి బుక్ తీస్తున్నాడు? ఓకే, ఈ బుక్లో నేను రాసే క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఇస్తావు, అంతేగా? సూపర్ ఐడియా. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మన కమ్యూనికేషన్లో. కార్తికేయ, నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు? వేరేదైనా వర్క్ చేసుకోవచ్చు కదా. ఏం జరిగింది అసలు? సార్, చాలామంది వచ్చారు సార్ ఇంటర్వ్యూకి. ఓకే సార్, నేను చూసుకుంటా. ఇదేంటి, వీడి రెజ్యూమా? వీడు ఫోన్ చేస్తుండేంటి ఈ టైంలో? చెప్పరా. మీ ఆఫీస్లో జాబ్ ఉందన్నావు కదరా, అది మా ఫ్రెండ్ గారికి కావాలంటరా. వాడు డబ్బులు ఇస్తానంటున్నాడు. ఓకేరా, నేను సాయంత్రం ఫోన్ చేసి చెప్తారా. సరేరా, సాయంత్రం తీసుకొని వచ్చేస్తా ఆడికి. ఏంటి, నువ్వు డిజేబుల్ పర్సనా? జాబ్ కావాలా మా ఆఫీస్లో? రేయ్, నిన్నే బే. ఒకడు తిడితే వినపడదు, అవతలవాడు ఏమంటున్నాడో తెలిస్తే వినపడదు. నీకు జాబ్ ఎందుకురా? హే, నీలాంటి వాడికి జాబ్ లేదు. నేనున్నా ఇవ్వను. నీకు జాబ్ ఎందుకురా? పల్లెటూరులో పింఛన్ ఇస్తారు కదా, వెళ్ళి అప్లై చేసుకో. ఆ పైసలతో బతుకు. అయ్యో పాపం కార్తికేయ. ఏడో కార్తికేయ, ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్.